కాల్చుకున్న వాళ్ళని కాలిపోయింది, రేపటికి వస్తుంది, ఇప్పుడు రాదు, మండిపోతుంది. చిట్టుముచ్చాల రైస్ అంట కీమాతో. ఇటు చూడండి, చాలా బాగుందండి బిర్యానీ. అమ్మమ్మ, మా ఆయన నేను వీడియో తీసుకున్న ప్రతిసారి కావాలని వాల్యూమ్ ఎక్కువ పెడతా ఉంటాడు. ఓ పక్కన వీడియో తీసుకుంటామని చికెన్ కాదు, సారీ, ఏమంటారు. హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురెడ్డి ఆఫీషియల్. సో ఈరోజు మన వీడియో ఏంటంటే థంబ్నెయిల్ చూస్తుంటే ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. 8th మంత్లో ఉన్నాను కదా, నాకు కొంచెం ఫుడ్ క్రేవింగ్స్ ఉన్నాయి. అదేంటంటే చిట్టుముచ్చాలు పులావ్ అంటారు, పులావ్ చేసుకోవాలనుకున్నాను. అది కూడా ఏంటంటే కీమాతోని. లాస్ట్ టైం ఏంటంటే నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఎందుకో సడన్గా తినాలనిపించింది. అందులో డాక్టర్స్ కూడా కీమా తినమన్నారు. సో కిషోర్ తీసుకురామంటే తీసుకొచ్చాడు. ఈరోజు ఏంటంటే చిట్టుముచ్చాలతో నేనైతే రైస్ చేస్తున్నాను, కీమా వేసి. ఎలా వస్తుంది ఏంటో నాకు ఐడియా లేదు, నాకు కూడా అంత క్లారిటీగా తెలియకపోతే ఫ్రెండ్ని అడిగాను. ఎవరైతే ఇంటికి వెళ్ళామో వాళ్ళని అడిగితే చెప్పారు ప్రాసెస్ అంతా. ఇప్పుడు చేయాలి, ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో తెలీదు. ఈరోజైతే మన క్రేవింగ్స్ ఇట్లా, సో కొంచెం క్రేవింగ్ ఉందన్నమాట. ఈరోజు మన క్రేవింగ్ అనేది తీరుస్తాను. ఏమేం కావాలి ఇంగ్రీడియంట్స్ అయితే చూపించేస్తాం 1 by 1. ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి, ఇది వచ్చి కీమా, కొత్తిమీర, పుదీనా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో నాకు తెలియదు ఏంటంటే చిట్టుముచ్చాలు వచ్చి కేజీ 125 రూపీస్ అంట, అంతేనా? 120 రూపీస్. నార్మల్ రైస్ అయితే అంత ఉండదు కాబట్టి ఇది ఎందుకు 125 రూపీస్ ఉందనేది నాకు తెలియదు. పేరులోనే ఉంది కదా చిట్టుముచ్చాలు, మరి అంత టేస్ట్ ఏంటో మనకు తెలియదు. కానీ 125 రూపీస్ అంటే చాలా ఎక్కువ కేజీ. ఎంతవరకు ఇది కరెక్ట్ అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ టైం అయితే తీసుకున్నాం చిట్టుముచ్చాలు, రేటు మరి ఎక్కువ ఉందో తక్కువ ఉందో నాకైతే క్లారిటీగా తెలీదు. నార్మల్ రైస్ అయితే అంత ఉండదు. 25 కేజీస్ మనం బ్యాగ్ తెచ్చుకుంటే అది 1200, 1400 డిపెండ్స్ అన్నమాట, క్వాలిటీ బట్టి ఉంటుంది. బట్ ఇది ఎందుకు 125 రూపీస్ అనేది నాకు అర్థం కాలేదు. కుదిరితే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ గరం మసాలా ఏదైతే ఉందో అది వేసేసాను కదా. వేసిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసేయాలి. బిర్యానీ ఆకు, మూత కింద ఉంది. ఉల్లిపాయలు వేగిన తర్వాత నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాను 1 స్పూను. ఇప్పుడు ఏంటంటే టమాటాలు కూడా యాడ్ చేసేద్దాము. తర్వాత ఏంటంటే మనము రైస్ ఏదైతే ఉందో 1 అవర్ అయితే నానబెట్టుకోవాలంట. ఆల్రెడీ రైస్ అయితే నానబెట్టేసిందమ్మా. కొలత వచ్చి మనకి గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ జనరల్గా. ఇప్పుడు ఏంటంటే కొలత ఎలా తీసుకున్నాము, దీంతో ఒకటి అయింది కదా, 2 వేయాలి దాంతో. దీంతో ఒకటి అయింది కాబట్టి రైస్ 2 కాదమ్మా, 2 ఒకదానికి 2 గ్లాసులు మా. దాని బియ్యం అయితే దాని 2 వేయాలి దాంతో. ఇది ఒకటి అయింది కాబట్టి దీన్ని 2 అయితే వేసుకోవాలి. గిన్నె ఎంత చికెన్ కాదు, సారీ, ఏమంటారు, కీమా వచ్చి మనకి కేజీ తెచ్చాడు. కేజీ అంటే రైస్ కూడా అంతే. సో 3 గ్లాసులు వేసాం, కేజీ తక్కువ రైస్. 3 గ్లాసులు రైస్కి కీమా అంటే దగ్గరికి అయిపోద్ది కాబట్టి. సో దీనిలో ఒక రైస్ అయితే దీనికి 2 ఇంతలు వాటర్ వేసుకోవాలి. టమాటా వేసాం కదా, టమాటా వేగిపోయింది. ఇప్పుడు ఏంటంటే కీమా వేసేద్దాము. కీమా ఏంటంటే నేను విజిల్ అది ఏం వేయించట్లేదు, ఇది ఇలా మగ్గితేనే టేస్ట్ వస్తుంది కాబట్టి పచ్చి కీమా వేసేస్తాను ఇప్పుడు.
ఎక్కువైపోతేమో కదా ఇది ఉంచేది నా పక్కన కొంచెం ఉంచే. పూర్వీకర్ చేద్దాం. నీ ఇష్టం వేసేస్తే వేసే, లేక ఉంచు. ఎందుకు సరిపోద్ది. సరే ఉంచు. ఒకరోజు దాన్ని చేసేసి తింటుంది పాపం. సో కీమా అయితే మగ్గిపోయింది. ఆల్రెడీ సాల్ట్ నేను ఉల్లిపాయల దాంట్లో వేసాను కాబట్టి కొంచెం యాడ్ చేస్తున్నా, ఎక్కువ వేయట్లేదు. తర్వాత ఇందులో కారం వేయాలి. నేను ఓన్లీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం ఘాటు ఎక్కువ ఉంటుందా? వెయ్యి. తర్వాత ఎసట్లో చూసుకోవచ్చు ఘాటు ఉన్నది లేదు. 2 స్పూన్లే. 2 స్పూన్స్ కారము. పసుపు అయినా వద్దా? పసుపు కొంచెం వెయ్యి. వేస్తారా? వేస్తా పక్కా. పక్కా. ఏంటంటే కొంచెము ఏమంటారు పుదీనా, కొంచెం కరివేపాకు కూడా వేసేస్తాను. ఇప్పుడు ఏంటంటే రైస్ ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాం కదా 1 అవర్, ఈ రైస్ కూడా వేసేద్దాము. చాలా చిన్నగా ఉన్నాయి చిట్టుపిచ్చల రైస్. మా సార్ వచ్చారు. ఎవరో వచ్చారు మా ఇంటికి. పూర్విక. అందుకే చెప్పా వెళ్ళొద్దని చెప్పు. అందుకే స్కూల్కి వెళ్ళొద్దని చెప్పింది. ఏ టెస్ట్ ఉంది రోజు? కొబ్బరి నీళ్ళు తెచ్చాడా నాన్న? మరి ఇవి స్ట్రాస్ వచ్చేటప్పుడు ఏమైంది తెలుసా? ఒక కార్ అయినా ముందర వెళ్తున్నారు, సడన్ గా బ్రేక్ వేసాడు. నాన్న కూడా సడన్ గా బ్రేక్ వేసాడు. ఆయన డిక్కీకి తగిలిందా? ఏ కార్ వేసుకొచ్చాడు? నాన్నదా? నాన్నది. చూస్తూ కూర్చున్నారు కింద. ఇప్పుడు కార్ని చూస్తూ కూర్చుంటున్నారు. ఇప్పుడు ఎవరికి పోయింది కారు? వాళ్ళ డిక్కీ తగిలింది, నాన్నది కూడా కొంచెం డ్యామేజ్. ఎవరిది మిస్టేక్ అక్కడ? నాన్నదా ముందు అంకుల్దా? ముందు అంకుల్. గొడవ అయిందా? మళ్ళా వేరే నెంబర్కి ఫోన్ చేశారు ఇద్దరు. సరే ఫ్రెష్ అప్. ఎక్స్ట్రా అయినా కొంచెం మరుగుతుంది కదా. కొంచెం వేయాలి చాలు. బియ్యం నాన్ని కదా సరిపోతాయి. హై ఫ్లేమ్ ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టాలి. దగ్గరికి కలుపు. కొంచెం పొంగొచ్చిన తర్వాత సిమ్లో పెట్టేస్తే అయిపోతుంది. మసాలా పొడి అక్కడ తీసుకోలేదా? చూడు ఎలా ఉంటారు. లే. సో ఫైనల్లీ రైస్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇందులో లాస్ట్ దింపే ముందు ఏంటంటే నెయ్యి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఇంకా కొంచెం కొత్తిమీర, పుదీనా ఏదైతే ఉందో అది కూడా వేసేస్తున్నాను. దీని బాగా టేస్ట్ వచ్చేదంట కసూరి మేతి, ఇది వేయాలంట. దీనివల్ల టేస్ట్ వస్తుందంట. కొంచెం వేస్తున్నాను. వస్తుంది. సో ఇంకా ఒక 2 మినిట్స్ ఉంటే కట్టేయడమే అయిపోయింది. చూపించు. ఇప్పుడు బిర్యానీ చేసినా ఏం చేసినా నాకు ఇదో కాన్వాయ్ అనుకుంటా. చేయగాల్చుకుంటాను. మీ కాల్చుకున్న వాళ్ళని కాలిపోయింది. రేపటికి వస్తుంది, ఇప్పుడు రాదు. మండిపోతుంది. ఏదో ఉంటుంది. దీక్ష కాలిపోయింది. సో ఇంకా దించిన తర్వాత చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటో. ఫస్ట్ టైం ట్రై చేశాను కదా, ఎలా వచ్చినా బాగున్నా బాగోపోయినా తినేయడమే. ఇది నా చిట్టుముచ్చాల రైస్. ఫైనల్లీ తినేటప్పుడు చూపిస్తాను. ఇంకా అయ్యాక కూడా చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటో. వెళ్ళి పిలుస్తాను. సో ఫైనల్లీ నా చిట్టుముచ్చాల రైస్ అయితే అయిపోయింది. బట్ ఎలా వస్తుందో టేస్ట్ ఏంటో ఐడియా లేదు, కానీ మొత్తానికి అయితే రెడీ అయిపోయింది. చూడాలి ఇప్పుడు టేస్ట్ చేస్తే కానీ తెలీదు. సో ఫస్ట్ అయితే నేనే ట్రై చేస్తాను ఎలా ఉంది ఏంటో.
మా ఆయన నేను వీడియో తీసుకున్న ప్రతిసారి కావాలని వాల్యూమ్ ఎక్కువ పెడతా ఉంటాడు. ఒక పక్కన వీడియో తీసుకున్నామని తెలుసు అయినా వాంటెడ్ పెడతా ఉంటాడు. అది చూసా మళ్ళా పెంచాడు. కొంచెం కూడా జాలి ఉండదు. రాక మా మొత్తం అయిపోయినాక చూపిస్తాను. అయితే జావలా ఉంటుందా ఏంటి రైస్ అలాగే ఉంటుంది. చిన్న బియ్యం కాబట్టి అట్లా ఉంటుంది అనుకుంటా. యమ్మీ చిట్టు ముత్యాల రైస్ అయితే రెడీ అయిపోయింది. పూర్వీ అలిగింది. నానా వచ్చేస్తా. రండి పేరండి. కీమా నాన్న కీమా. You like it? వేడి కాలిపోద్ది. బాగుందా? అది రూమ్లో ఇంకా మ్యూట్ చేయి. ఎలా ఉంది చెప్పు నానా. బాగుంది. ఫస్ట్ టైం చేసిన నానా. అయ్యా అందులో కూడా పెరుగు చట్నీ వేసుకున్నావా? ఏం బాగుంటుంది టేస్ట్? ఇంకేం తెలుస్తుంది నీకు? ముందు టేస్ట్ చేసిన బాగుంది. కాలుతుందని వేసుకున్నాను. ఏందో నువ్వు నీ టేస్ట్. యమ్మీ ఇటు యమ్మీ. థ్యాంక్ యూ. అసలు ఈ చిట్టు ముత్యాల రైస్ నాకు ఎందుకు నచ్చింది అనేది ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను చేసింది. ఆ రోజే ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. చాలా బాగుంది. మళ్ళీ చేసుకోవాలనుకున్నాను. ఆ క్లిప్స్ కూడా నెక్స్ట్ పెడతాను చూడండి. అలాగే రాగి దోశ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది అది కూడా చూపిస్తాను. ఏం చేస్తున్నారు మేడం? రాగి దోశ రేపా? రేపటికి కొలుతుందా? 2 గ్లాసులు రాగులు అయితే గ్లాస్ మినపప్పు అంతే, ఇంకేం లేదా? ఎన్ని అవర్స్ నానాలి? 8 గంటలు. తర్వాత మిక్సీ పట్టాడు. మిక్సీ పట్టాడు. ఇంకేం వేసేదేమి లేదా? ఏమీ లేదు. కొన్ని మెంతులు వేసుకోవచ్చు. ఓకే. రెండు విడివిడిగా నానబెట్టాలా? విడిగా నానబెట్టాలి. 4 సార్లు కడుక్కోవాలి వాటర్ వేసుకొని. 4 సార్లు కడిగిన తర్వాత మంచి వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత 8 గంటలు నానిన తర్వాత మిక్సీ పట్టాలి. ఓకే. ఎక్కడికి చెప్పు గట్టిగా. అదే మాట గట్టిగా చెప్పొచ్చు కదా కిషోర్. సో కిషోర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. లంచ్కి ఇన్వైట్ చేశారు. యాక్చువల్లీ ఎస్టర్డే వాళ్ళది మ్యారేజ్ యానివర్సరీ అన్నమాట. సాటర్డే వచ్చింది. సాటర్డే నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఈరోజు సండే కాబట్టి స్పెషల్గా సండే రోజు ఇన్వైట్ చేశారు లంచ్ కోసం. అక్కడికి వెళ్తున్నాము. అండ్ ఈరోజు డే అంతా అక్కడే గడిచిపోద్ది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి వాళ్ళని కూడా చూపిస్తాం. పూరి హాయ్ చెప్పు. నా చైన్ వస్తుందిరా. ఏంటది? హాయ్ చెప్తున్నావా? ఓకే ఓకే. మా కనిపించవా? ఏంటండి ఈరోజు స్పెషల్? ఇటు ఇక్కడ చూడండి. అయ్యయ్యో ఇటు చూడండి. ఏంటండి ఈరోజు స్పెషల్? చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ, చికెన్ ఫ్రై. అన్నీ చికెనేనా? చిట్టి ముత్యాల బిర్యానీ, చిట్టు ముత్యాల బిర్యానీ, బగారా రైస్. ప్రస్తుతానికి బగారా రైస్ వేరు, చిట్టు ముత్యాలు వేరు కదా. బిర్యానీయా? ప్రిపరేషన్ చూపిస్తా అండి. ఇప్పుడు చేయలేదు. ఏం కాదు, వేయండి. ఫస్ట్ ఆయిల్ బగారా రైస్ ఆల్రెడీ చేసేసారా? చికెన్ కర్రీ అండి. కర్రీ, చేపలు పులుసు, వాము, పులిహోర, పులిహోర, చికెన్ ఫ్రై,
పాపం ఎన్నింటికి లేచారో 7గా అండి అది అవుతుంది. ఏంటది తెల్దా పగర్ రైస్ అనుకుంటా. మూతెట్టారు. దమ్ము పెట్టారు. ముచ్చాల బిర్యానీ కీమా వేస్ట్ చేశారా? అబ్బా లేట్ అయింది, ప్రాసెస్ చూపించేదాన్ని అండి నిజంగా. నేను ఇంకా అదేమో అనుకుంటున్నా. ఇది బగార్ రైసా? ఎందుకండి 2 బిర్యానీలు అయితే తింటారు కదా ఎక్కువైపోద్దండి క్వాంటిటీ. ఊరుకుంటారా అండి? ఏం భగవాన్ ఊరుకుంటారా? చూస్తేనే నోరు ఊరిపోతుంది. అవును, ఆపేది ఉండే అయితే. వీడియోనే తీసుకునేదాన్ని వచ్చి అసలు ఎలా చేస్తారు ఏంటంటే. చిట్టుముచ్చల రైస్ అంట కీమాతో. బాగుందండి, బాగుంది. ఉప్పు అని సరిపోయింది. చికెన్ ఉంది కదా, ఫిష్ లోకి సరిపోయిద్దని. మీరు వెనకేటస్తున్నావు అమ్మా. నువ్వు వెనక తీస్తున్నారా బాబోయ్? మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి ఏమని ఇట్లా వ్లాగ్ వస్తే తొందరలో అని. చెప్పాను నేను ఆల్రెడీ. మధు గారు వస్తారు, లంచ్కి వస్తున్నారు, వీడియో కుక్ చేసుకుంటున్నది అని అన్నా నేను. ఆంటీ గారు బాగా చేస్తారు వంటలు. అబ్బా నేను చూస్తాను. లేదు ఆంటీ బాగా చేస్తారు మీరు అసలు. మధు గారు ఫస్ట్ అంత వచ్చేది కాదండి మదర్కి. తర్వాత ఇంకా స్లోగా బాగా ఎక్స్పోర్ట్ అయిపోయింది వంటల్లో. బాగుంది కదా అది బిర్యానీ. అట్ల బిర్యానీలో ఉంది. అట్ల బిర్యానీలో ఉంది. గట్టిగా చెప్పేది అట్ల బిర్యానీలో ఉంది. మా హోటల్లో బిర్యానీలా ఉందా? బాగుంది. ఒకసారి ట్రై చేయాలి ఇంట్లో. పూర్వి ఇది బాగుంది నాన్న. చిట్టుముచ్చాల బిర్యానీ అంట. కొంచెం తీసేసుకున్నాను. ఎందుకు? కొంచెం తీసుకోవాలి. అక్కలు ఉన్నారు కదా, తిను. తక్కువ కొంచెం ఇవి ఫ్రై చేసి వేయకండి, ఎక్కువ తినదండి. చాలా బాగుందండి బిర్యానీ. అమ్మమ్మ యాక్చువల్లీ డాక్టర్ వైట్ రైస్ మొత్తం స్కిప్ చేయమని చెప్పింది. ఈరోజు వదిలేసి ఇంక రేపటి నుంచి స్టార్ట్ చేయాలి. ఫిష్ తర్వాత వేసుకుంటాను. వాటర్ ఇచ్చేసేస్తాను. పూర్తి అడిగింది వద్దంటండి. చెప్పది రాగిపిండా? రాగిపిండి రాత్రి చేసింది కదా. రాత్రి చేసింది. రాత్రి చేసి అలా వదిలేస్తే ఇంకెలాగా అంటే పైకి వచ్చేదన్నమాట. బియ్యం అది ఏమి వేయలేదు కదా. లేదు, ఉత్తి రాగులు మినప్పప్పు, 1 స్పూన్ మెంతులు అంతే. బియ్యం పిండి అయితే ఇంకా మనకి హెల్త్కి ఏముంది, అదే కదా. కానీ దోశలు బాగానే వస్తున్నాయి కదా. ఇప్పుడు ఏంటి రాగి దోశ? ఇదే రాగి దోశ. ఈ టిఫిన్ రాగి దోశ. ఇదిగో సరే దోశ వేసి వస్తా ఫ్రెష్ అప్. చట్నీ ఏం చేయను? ఏదో ఒకటి చేయి, టమాటా చట్నీ అట్లా. నాకు తెలిసి నువ్వు టమాటా చట్నీ ఎక్కువ ఇష్టపడతావు. సార్ రియో బాబాయ్, ఆయన పేరు రియో. రియో బాబులు, ఇట్లా నాన్న బుజ్జి తండ్రులు, దాన్ని బాబు, బంగారు తండ్రులు, బాబు, బుజ్జి నాన్నలు ఎంత అందంగా వస్తారా. బాబు అంటే ఎంత బాగా వస్తాడో మోహన్ బాబుడు. బాబు రియో బాబులు. నీ పేరు రియోలా ఉంది. ఉమ్, రియో నీ పేరు? చేయగడుకోమ్మా. ఏంటమ్మా అంత తెల్లగా ఉన్నావు? తెల్లగొన్నానా? రాగి దోశ. థ్యాంక్ యూ. నీకు నేసుకుంటాను, తినేసి.
ఇంకోటేనా? వద్దు చాలు నాకు ఒకటి. రియాస్ బాబులు కమ్ హియర్ బాబు. రియా బాబుకి హాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.